ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ స్టిల్ నష్టాల బాటలో ఉన్నప్పటికీ బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి బయింగ్ సపోర్ట్ బాగా మార్కెట్స్ కనిపిస్తుంది. ఒక దశలో 9,300 పాయింట్ల దిగువగా వచ్చిన మార్కెట్ అంటే 9,294 ఆడ్ లెవెల్స్ నుంచి కొద్దిగా పికప్ అవుతుంది. మళ్ళీ స్టిల్ 9,300 దగ్గర ఉన్న వాటిలో ఒక 12 నుంచి 13 పాయింట్స్ దాకా పెరగడం మనం చూస్తున్నాము లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి. దాంతో ఇప్పటికి 30 పాయింట్ల నష్టంతో 9,312 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా 77 పాయింట్ల నష్టంతో 29,952 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం 9,300 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్లో కనిపిస్తుంది. బట్ చూడాలి ఈరోజు 9,300 పైన సస్టైన్ అవుతుందా లేదా అన్నది. అండ్ ఈ సిరీస్ 9,300 పైన క్లోజ్ అవుతుందా ఫస్ట్ డే ఆఫ్ దిస్ సిరీస్ అని. బ్యాంక్ నిఫ్టీ 6 పాయింట్స్ ప్లస్లో ప్రస్తుతం కనిపిస్తుంది. 22,332 ఆడ్ లెవెల్స్ దగ్గర. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ రంగ షేర్స్లో అమ్మకాల ఒత్తిడి మనకుంటే ఆటో ప్యాక్లో కొద్దిగా హెల్త్ కేర్, మెటల్స్ రంగ షేర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు మనం రావడం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఇవాళ. ముందు ఇనిషియల్గా మార్కెట్ రిమార్క్స్ తీసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఎలాంటి వ్యూతో మీరు లాస్ట్ ఈ 1.5 అవర్ ట్రేడింగ్లో ఏమైనా ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయా? 9,300 పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇవాళ? ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ వరకు కూడా నిఫ్టీ 9,300 బిలో ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ నుంచి లో నుంచి బాగా రికవరీ కావడము, దానికి తోడు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం, అంటే -60-70 పాయింట్లు ఉన్న బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా రావడము దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మళ్ళీ ఒకరోజు బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేసింది. అయితే అదర్ సెక్టర్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా కూడా ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి ఇటువంటివి కొంచెం వీక్ ఉన్నా కూడా పిఎస్యూ బ్యాంక్స్ కంప్లీట్గా వన్ సైడెడ్గా ర్యాలీని లీడ్ చేశాయని చెప్పొచ్చు. దీనికి తోడు కొంత మెటల్స్లో ఈరోజు పాజిటివ్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. అయితే నిఫ్టీకి 9320 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్గా అనుకోవచ్చు. ఒకవేళ 9320 దాటని పరిస్థితిలో కొంచెం మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఆగవచ్చు. అంటే అప్ ట్రెండ్ అనేది ఇంట్రాడే పరంగా అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కూడా పిఎస్యూ బ్యాంక్స్ని ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తాను. ప్రస్తుతానికి ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా నెక్స్ట్ మనకి 2 to 3 మంత్స్లో పిఎస్యూ బ్యాంక్స్లోనే మంచి రిటర్న్ రావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం పిఎస్యూ బ్యాంక్స్ని కొనుక్కోమంటాను. బట్ ఓవరాల్గా మార్కెట్ మాత్రం నెక్స్ట్ వీక్ కూడా కన్సాలిడేషన్ ధోరణిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ సెక్టర్ పరంగా అనేది మనం ఇప్పుడు చెప్పుడే మనకి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాత్రం పిఎస్యూ బ్యాంక్స్ ఫ్లేవర్ ఉన్నాయి. దాంట్లో ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ నరసరావుపేట నుంచి కోటేశ్వరరావు. నమస్కారం అండి, చెప్పండి. మార్కెట్ చాలా అప్ ట్రెండ్ లో వచ్చేసిందండి. ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మంచి స్ట్రాంగ్ కంపెనీ డెలివరీకి ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం డెలివరీ పర్పస్ లో. ఓకే, బ్యాంకులు బాగున్నాయి అంటున్నారు. అన్ని స్టాక్స్ కూడా లోయర్ లెవెల్ నుంచి చాలా హైక్ వచ్చినాయి. అవును, ఇప్పుడు ఈ కరెక్షన్ ఏమన్నా ఏమన్నా అవకాశం ఉందా? మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు డెలివరీ తీసుకొని? 2 years హోల్డ్ చేద్దాం. 2 years ఫైన్. మీరు అన్న మాట కరెక్టే అండి, ఎందుకంటే మార్కెట్స్ బాగా పెరిగాయి. చెప్పండి సార్. ఈ మధ్య అన్ని రిలయన్స్ అయినా ఎగ్జిట్ అయ్యాను సార్. ఎగ్జిట్ అయిన తర్వాత మంచి ర్యాలీ వచ్చింది రిలయన్స్, అలా ఎగ్జిట్ అయ్యాను. ఓకే, చాలా రోజులు హోల్డ్ చేశారు, 2 years హోల్డ్ చేసి అక్కడే నిలబడింది. అవును, మనం సెల్లింగ్ అయిన తర్వాత వెంటనే పెరిగింది. రిలయన్స్ జియో రేపారు. ఏదన్నా మంచి స్టాక్ చెప్పండి. ఈ రోజు ఏమన్నా ఫ్యూచర్ నైట్ పొజిషన్ పెట్టుకోవచ్చు సార్, ఈ రోజు చెప్పండి సార్. ఓకే ఫైన్. మీరు చూస్తే ట్రేడరు ప్లస్ ఇన్వెస్టర్ రెండుగా ఉన్నారు మీరు. అయితే ఫ్యూచర్లో ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ అయితే ఇప్పుడు వద్దని చెప్తానండి. మీరు ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేయడము, మీరే అన్నారు మార్కెట్స్ హైలో ఉన్నాయి అన్నీ కూడా ఈ మధ్యకాలంలో తక్కువ టైంలో షార్ట్ పీరియడ్లో బాగా పెరిగాయి అన్నారు. ఏదైనా కూడా ఓవర్ బాట్లో అయితే ఉన్నాయండి, మీరు అన్నది కరెక్టే. అయితే ఇక్కడ నుంచి మంచి కంపెనీ అనేది అంటే మీరు లార్జ్ క్యాపా మిడ్ క్యాప్ అని కూడా అడుగుంటే బాగుండేది. లార్జ్ క్యాప్ అయితే మాత్రం మీరు బెటర్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ వైపు వెళ్ళం కొంతమేర మీరు ఈ లెవెల్లో బెటర్ అనిపిస్తుంది. అంటే మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా పిఎస్యూ మిడ్ సైజ్
సైజ్ అంటే మరీ పెద్దది కాకుండా అటు మరీ చిన్నది కాకుండా మిడ్ సైజ్ పిఎన్బి లాంటి దాన్ని, లేకపోతే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ వ్యూతో మీరు బై చేసుకోండి. లేదా డిఫరెంట్ సెక్టార్లో మీరు పొజిషన్స్ తీసుకోవాలి అంటే కెమికల్స్ స్టాక్స్ ఇక్కడి నుంచి బాగానే పెరగవచ్చండి. వాటిలో అసాహి సాంగ్వాన్ అని ఉంటుంది, దాన్ని ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి అది. కాబట్టి దాన్ని కూడా మీరు ఎవరి డిపోలో కూడా బై చేసుకోవచ్చు. ఓకే, అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. రవీంద్ర బాబు పాములపాటి అడుగుతున్నారు, కనోరియా కెమికల్స్ 76 రూపీస్లో తీసుకున్నారట. ఓకే, 2 to 3 years టైం హోరైజన్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? చూడండి, కనోరియా కెమికల్స్ 2 to 3 years కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా కెమికల్కి చెందిన కంపెనీస్ ఇది ఏంటంటే ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. అంటే మిగతా అదర్ రెగ్యులర్గా మనం కొన్ని సెక్టార్లు ఏంటంటే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంటుంది. ఇవేంటంటే కొంచెం ఒక్కొక్కసారి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయితే మళ్ళీ బాగా వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సైకిల్ అనేది ఒక సైకిల్ చేంజ్ అయితే మాత్రం కెమికల్ స్టాక్స్ కూడా కొంత వీక్ అవ్వచ్చు. అయితే మీరు ఇదే సెక్టార్లో ఉంటే దీనికన్నా అంటే వేరే స్టాక్ని మీరు 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మాత్రం కొంచెం క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఓకే, రిజల్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మరీ చిన్న సైజ్ కంపెనీస్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండరు వీళ్ళు. అంటే వీళ్ళు చూపించిన రిజల్ట్ కానీ ఇవన్నీ కూడా 100% మనం నమ్మదగినవి అనుకోలేము. కాబట్టి దీనికన్నా కొంచెం ఇంతకుముందు నేను అన్నట్టుగా అసాయి సాంగ్వాన్ అనే ఒక మంచి కంపెనీ ఉందండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. దాంట్లో మీరు లాంగ్ టర్మ్కి 2 to 3 years కోసం దీనికన్నా అది నేను ప్రిఫర్ చేస్తాను. గిరిజా కుమారి మెయిల్ చేశారు, BHEL 180 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? మీ సిరీస్ 180 రూపీస్ కాల్ ఆప్షన్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకొక ఈ మధ్యకాలంలో ఫ్లేవర్ ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే BHEL బాగా పెరిగిందండి, కాబట్టి వాటిలో రెసిస్టెన్స్ ఉందండి. స్టార్టింగ్ తీసుకోవడం అనేది అంత సమంజసం కాకపోవచ్చు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కానండి, మీరు ఎగ్జిట్ అయిపోయి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో ఒక రియాక్షన్ లేదా 9350 ఆ లెవెల్లో కొంత రియాక్షన్ రావచ్చు. అంటే మహా అయితే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు 9440 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది పాయింట్ అవుతుంది. ఇంకా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి టైం బీయింగ్ మార్కెట్లో నిఫ్టీ పరంగా మేజర్ ర్యాలీ రాకపోయినా కూడా స్టాక్ స్పెసిఫిక్ మిడ్ క్యాప్లో బయింగ్ ఉంటుంది, కానీ లార్జ్ క్యాప్లో అంత బయింగ్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు BHELలో మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. ఓకే, అండ్ కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి బయింగ్ జరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫెడరల్ బ్యాంక్ ఎస్పెషల్లీ ఇవాళ రిజల్ట్ కూడా వచ్చింది ఫెడరల్ బ్యాంక్కి, అండ్ దీనితో వీళ్ళు 2500 కోట్ల రూపాయలు రైజ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక న్యూస్, పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది ఫెడరల్ బ్యాంక్కి. దీంతో 12% గెయిన్స్ ఫెడరల్ బ్యాంక్లో ఉంది. 106 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 11 to 12% దాకా పెరిగి, మిగిలిన స్టాక్స్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము, 3.5 నుంచి 4% పెరిగింది. ఎస్పెషల్లీ బ్యాంక్స్ బాగా ఉన్నాయి. బేసిక్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 3% దాకా పెరిగింది. ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు ఫెడరల్ బ్యాంకులో, ఎస్పెషల్లీ ఈ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ PSBస్లో చేసుకోవడం మంచిది అంటారా? ఫర్ మ్యాటర్ ఆంధ్ర బ్యాంక్ కూడా 68-70 రూపీస్ దాకా వచ్చింది. అవునండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎట్లుంటుందంటే అండి, ర్యాలీ స్టార్ట్ అయిందంటే కొన్ని ఏళ్ల పాటు ఇవన్నీ కూడా సైడ్ వేస్లో ఉన్నాయి. అటువంటివన్నీ కూడా ఒక్కసారి బయింగ్ రావడం చూస్తున్నాము. తర్వాత ఇవి ఇంకోటి ఆంధ్ర బ్యాంకు లాస్ట్ ఒక 3 ఏళ్ళగా చూసుకుంటే 60 ఆ లెవెల్ దాటమే చాలా కష్టమైన పరిస్థితిలో మనకి చూసాము. ఓవరాల్గా ఇంకా లిక్విడిటీ అనేది మూమెంటం అనేది మొత్తం బ్యాంక్స్ వైపే ఉంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని. అట్లా అయితే ఇది ఫెడరల్ బ్యాంక్ ఈరోజు రిజల్ట్, తర్వాత మీరు అన్నట్టుగా ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇది ప్రైవేట్ బ్యాంక్ అనుకోండి, ఇది కూడా మంచి స్పర్ట్ వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ లాంగ్ టర్మ్కి ఇంతకుముందు కూడా మనం అరౌండ్ 70 ఆ లెవెల్లో కూడా రికమెండ్ చేసాము. ఇంకా కంటిన్యూ చేయమంటానండి, ర్యాలీ అయితే కొనసాగవచ్చు. ఇప్పుడు టైం బీయింగ్ ఏంటంటే బ్యాంక్స్ అనేవి ఫ్లేవర్గా ఉన్నాయి. మీరు అన్నట్టుగా PSU బ్యాంక్స్లో కూడా ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు అండి. బట్ ఈ టైంలో ఈ NPS గురించి లేకుంటే బ్యాంక్స్ క్వాలిటీ గురించి పట్టించుకున్న పరిస్థితి, ఎందుకంటే ఫర్ ది మ్యాటర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ తీసుకుందాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ పెరిగింది 3.4%, 17-18 ఆర్డ్ లెవెల్స్ దగ్గర కొట్టుమిట్టాడుతున్న స్టాక్ 20+ అయి 20 to 23 దగ్గర ఉంది. ఆంధ్ర బ్యాంక్ కూడా 50 రూపీస్ ప్లస్ మార్క్ క్రాస్ అయ్యి 65-70 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొన్ని పెరుగుతుంది. అంటే NPA ప్రాబ్లమ్స్ వీటికి కూడా బాగా ఉన్నాయి. బట్ అన్ని కోవలో కొట్టుకుపోతున్నాయి కాబట్టి ఇవి కూడా రన్లో కొట్టుకొస్తున్నాయి. బట్ ఫండమెంటల్స్ చూసుకోవడం, ఎస్పెషల్లీ PSBలో సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఎలా ఉండాలి?
ఒకటండి పిఎస్సిలో సెలక్షన్ అనేది ఒక ఉంటే అంటే మీరు చెప్పిన వాటిలో కన్నా ఇప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అంటే ఫండమెంటల్స్ ప్లస్ ఓవరాల్గా ఇండియా మొత్తం ప్రెజెన్స్ ఉన్న బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. మరీ చిన్న చిన్న పిఎస్సి బ్యాంక్స్ కన్నా అలా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పిఎన్బి లాంటి వాటి వైపు వెళ్ళడం బెటర్ అండి. ఓకే, మరో కాల్ ఉన్నారు బెంగళూరు నుంచి పద్మాకర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. చెప్పండి. సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ఎంసీఎక్స్, ఐసీఆర్ఏ, ఇక్రా ఓకే అండ్ శ్రీ సిమెంట్స్ ఈ మూడు తీసుకున్నాను అనుకుంటున్నాను సార్. ఏ లెవెల్స్ ఎంటర్ అవ్వచ్చు కొంచెం సార్? ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? లాంగ్ టర్మ్ సార్, ఐ థింక్ మోర్ దెన్ 10 years. ఓకే, ఎంసీఎక్స్, ఇక్రా, శ్రీ సిమెంట్స్ మంచి స్టాక్స్ సెలక్షన్ కనిపిస్తుంది. ఎంసీఎక్స్, ఇక్రా అండ్ శ్రీ సిమెంట్స్ లాంగ్ టర్మ్ కూడా. శ్రీ సిమెంట్ అయితే అసలు మనకి సిమెంట్ ప్యాక్లో ర్యాలీ లేని టైంలో కూడా ఇది అవుట్ పర్ఫామ్ చేసిన కౌంటర్ అండి. శ్రీ సిమెంట్ మీరు కంటిన్యూ చేయొచ్చండి. అంటే ఆల్రెడీ అంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీరు కొంచెం అంటే ఇది పెద్ద కరెక్షన్ కూడా రాదండి. శ్రీ సిమెంట్లో పెద్ద మేజర్ కరెక్షన్ కూడా రాదు. ఇంకోటి లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి లెవెల్స్కి వెళ్ళడం, లెవెల్స్ని మీరు ఫాలో చేయడం కన్నా రిజల్ట్ మీరు ట్రాక్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత స్టాక్లో రియాక్షన్ అంటే ఒక చిన్న కరెక్షన్ ఏమైనా వస్తే మీరు తీసుకోవచ్చు. అయినా శ్రీ సిమెంట్లో పెద్దగా ఏమి మేజర్ కరెక్షన్స్ రావండి. ఇప్పుడు 19,500 ఆల్మోస్ట్ మనకి 52 వీక్ దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. దీనికి టెక్నికల్స్ కూడా మనం ఎగ్జాక్ట్ కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఇది చిన్న డిప్స్ దాకా అంటే మా అయితే 1,800 18,000 ఆ లెవెల్ దాకా రావచ్చు ఒకవేళ వస్తే. అంతకుమించి మేజర్ కరెక్షన్ అయితే ఇది ఉండకపోవచ్చు. తర్వాత ఇక్రా గురించి అడిగారు. ఇక్రా కూడా చూసుకుంటే సేమ్ ఇవన్నీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి. వీటికి మీరు ఇంతకుముందు అన్నట్టుగా టెక్నికల్స్ ఫాలో కావడం కన్నా రిజల్ట్ చూడండి. రిజల్ట్ బాగుంటే కంటిన్యూ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఒకవేళ రిజల్ట్ ఈసారి కొంచెం సపోజ్ ఈ ఇక్రాలో రిజల్ట్ బాగాలేదనుకోండి కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అండ్ ఎంసీఎక్స్కి అయితే ఈ రీసెంట్గా కమాడిటీస్లో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా అనౌన్స్ చేయడం ఎంసీఎక్స్ కలిసి వచ్చే విషయంగా కనిపిస్తుంది. ఎంసీఎక్స్ ఫ్రెష్ పొజిషన్స్ అడ్వైజబుల్ ఫర్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి. ఎంసీఎక్స్లో వాల్యూమ్స్ కూడా పెరగచ్చు. ఇన్ని రోజులు కూడా స్తబ్దుగా మనకి అంటే ఇటు స్టాక్ మార్కెట్ బాగుండేటప్పటికి ఎంసీఎక్స్లో అంత వాల్యూమ్స్ అనేది జరగట్లేదండి. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం మళ్ళీ యాక్టివిటీ కూడా స్టార్ట్ కావచ్చు. ప్లస్ లిక్విడిటీ కూడా అంటే స్టాక్ మార్కెట్లో వస్తున్న లిక్విడిటీ అది స్పెక్యులేటివ్ లిక్విడిటీ కాబట్టి కొంతమేర ఇటు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే కమాడిటీస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంసీఎక్స్ అదిను తర్వాత టెక్నికల్గా పరంగా ఇది మాత్రం కొంచెం టెక్నికల్స్ దీనికి చెప్పొచ్చు అండి. ఇది మంచి కన్సాలేషన్ నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్కి వచ్చింది. దీన్ని మీరు ఇప్పుడు రైట్ నౌ మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. హలో, హలో, చెప్పండి సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి 24 తీసుకున్నాము. ఓకే 1 year హోల్డ్ చేస్తానండి. ఓకే, మరి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా? సడన్ పక్కది వచ్చింది కదా, ఈ ప్రైస్కి వచ్చింది చాలా కాలం తర్వాత మళ్ళీ సౌత్ ఇండియన్ బ్యాంక్ బెటర్ హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, ఎగ్జిట్ అవ్వాలా? ఇప్పుడిప్పుడే కొద్దిగా మొమెంటం స్టార్ట్ ఇప్పుడే అయింది. అంటే ఒకటండి బ్యాంక్స్లో మిగతా వాటికి ఏంటంటే మొమెంటం కంటిన్యూ అవుతాయి. బ్యాంక్స్లో ఎట్లుంటుందంటే మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ ఏదన్నా పిఎస్ కౌంటర్ మంచి రిజల్ట్ బాగాలేదంటే ఇమీడియట్గా బ్యాంక్స్ పడిపోతాయండి. అది కూడా ఆ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇది బాగా పెద్ద ఈక్విటీ అండి. మీకు తెలిసిందే ఎన్నేళ్ళ నుంచి 20 రూపాయలు 22 రూపాయలు దాటలేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి అండి. మీరు ఇంకోటి మీరు 1 year అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. సుశ్రూష అడుగుతున్నారు, ఇండోకో రెమెడీస్, సన్ఫార్మా 20% లాస్లో ఉన్నారు. లాస్ బుక్ చేసుకుని వేరే సెక్టార్స్కి ఎంటర్ అవ్వచ్చా? ఇప్పుడు ఇండికో రెమెడీస్ మీరు లాంగ్ టర్మ్ అయితే ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. అంటే 20% పెరిగే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. అయితే సన్ఫార్మా మాత్రం 20% కాదండి, మ్యాక్సిమం 10% పెరగచ్చేమో, అంతకుమించి పెరగకపోవచ్చు. పెరిగినప్పుడు సన్ఫార్మాలో మధ్యలో ఏదైనా పాజిటివ్ న్యూస్లు వస్తే అప్పుడు సన్ఫార్మా ఎగ్జిట్ కమ్మంటాను. ఇండికో రెమెడీస్ మాత్రం మీరు 1 year కోసం హోల్డ్ చేయండి. మీరు లాస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయండి. మరొక మెయిల్ రమేష్ అడుగుతున్నారు, జేకే టైర్స్ 137 రూపీస్లో 200 షేర్స్ తీసుకున్నారు. ఇంకో 1 year హోల్డ్ చేసుకోగలరు. ఇంకా ఇంకొక 100 షేర్స్ తీసుకోవచ్చా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్? ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చండి. ఎప్పుడు నా సజెషన్ ఒకటేనండి, రిపీటెడ్ సజెషన్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మార్కెట్ కరెక్ట్ అవుతున్న టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇంకా మూమెంటమ్ ట్రేడ్ ఇప్పుడు ఎవరన్నా అడిగి నేను మూమెంటమ్ కోసం ఏదైనా చెప్పండి అంటే బ్యాంక్స్ వైపు వెళ్ళమని చెప్తాను. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా మీరు కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. జేకే టైర్స్ ఉన్న వాటిలో మంచి కంపెనీనేనండి, కొనుక్కోవచ్చు.
అండ్ ఎస్చాంద్ ఐపీఓ అప్డేట్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఎస్చాంద్ ఐపీఓ ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ 12 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ పోర్షన్ ఎస్పెషల్లీ 4.5 times 4.3 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఎస్చాంద్ ఐపీఓకి దరఖాస్తు చేసుకోవచ్చు. బట్ రిస్క్ అయితే రిస్కీ బెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్స్ జోరు మీద ఉన్న ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి ఐపీఓ హిట్ అవుతుంది కాబట్టి అదే కోవలో ఇది కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ లిస్ట్ అవుతున్న టైంలో ఎంత గెయిన్స్ రావచ్చు, ఎంత ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు అనేది మాత్రం చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకొని రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళకు ఎస్చాంద్ ఐపీఓ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ సుకృత అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ 447లో, టాటా స్టీల్ 462లో తీసుకున్నారు. లాస్లో ఉన్నారు ప్రస్తుతానికి. షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు తను. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? క్యాస్ట్రాల్ ఎంత? క్యాస్ట్రాల్ 447 పీక్లో తీసుకున్నట్టున్నారు. అదే టైంలో 470 దాకా వెళ్ళినట్టుంది కదా. ఓకే అండి. ఇంకా అండ్ టాటా స్టీల్ 462. టాటా స్టీల్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. తర్వాత క్యాస్ట్రాల్ మీరు హోల్డ్ చేయండి అండి. క్యాస్ట్రాల్ మీరు తీసుకున్న దానికి 7-8 రూపాయలు కిందకు వచ్చింది. ప్రస్తుతం ఇమీడియట్గా అయితే మాత్రం ఈ రెండు కూడా రెసిస్టెన్స్ జోన్స్లో ఉన్నాయి, రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి ప్రాఫిట్స్ అంటే క్లోజర్గా మీ లెవెల్ వస్తే 1-2 రూపాయలు ప్రాఫిట్లో ఎగ్జిట్ కమ్మని చెప్తున్నారు షార్ట్ టర్మ్ వ్యూతో. అది ఇన్వెస్ట్మెంట్ అయితే రెండు కూడా హోల్డ్ చేయమంటారు. ఓకే, స్టిల్ మార్కెట్స్లో మనకు రికవరీ కనిపిస్తుంది. స్టిల్ మళ్ళీ లాస్ట్ ఒక 10-15 పాయింట్స్ మళ్ళీ పీక్ లెవెల్ నుంచి ఫాల్ రావడం మనం చూస్తున్నాము. 9303 దగ్గర, 9304 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 3940 పాయింట్స్ డౌన్తో, 105 పాయింట్స్ డౌన్తో 29,924 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అనర్థి బులెటిన్ ఇక్కడ ఎండ్ అప్ చేద్దాం. మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.